సదా నాకేం నచ్చలేదు సదా. ఏమైంది మనం ఏది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతా ఉంది, అది ఇండియాలో జరగకుండా ఎందుకు ఆస్ట్రేలియా జరుగుతా ఉంది? గవాస్కర్ మనవాడు కదా. బోర్డర్ అంటే ఇది మోహన్ బాగున్నారా? ఏంటి సార్ ఏదో సీరియస్ గొడవ పడుతుంటారు? మోహన్ చెప్పిన ఒక మాటకి నాకు మైండ్ పోయిందండి. ఏం సార్ ఏమన్నా రక్త బయటకి ఇచ్చారా ఆయన్ని? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంది కదా, అవును. మన ఇండియాలో కాకుండా ఆస్ట్రేలియాలో పెట్టింది అంటున్నాడు. దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే మన గ్రహాలు మన బార్డర్ దగ్గర అచ్చి రావట్లేదు. అందుకే నేనే ఆలోచించి మావాడికి చెప్పేశా, అరే ఇక్కడ వద్దురా, అందులోనే నువ్వు వెళ్ళకు, వేరే ఖండంలో ఆడితే ఖచ్చితంగా మనం గెలుస్తాం. అందుకని మా వాళ్ళు అరే మా శర్మ గారు రోహిత్ శర్మ మనోడే కదా, అందుకనే 2 మ్యాచ్ ఓడిపోయినారు. వాడిని వెళ్ళద్దురా అని చెప్పా. గురుజీ ఒక్కసారి నా టాలెంట్ చూపిస్తా అన్న. వద్దురా బాబు బాలేదురా అన్న. ఇప్పుడు 3 మ్యాచ్ అయినా గెలుస్తాం మనం ఖచ్చితంగా. ఏందన్నా ఏదో సీరియస్ డిస్కషన్ పెడుతున్నారు పంతులు గారితో. బోర్డర్ గవాస్కర్ గురించి ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారా, నాకు ఏం అర్థం కావట్లేదు. నీకు తెలుసు మొన్న న్యూజిలాండ్ సిరీస్ ఎక్కడ ఆడారు? ఇండియాలో ఆడారు. ఆ బోర్డర్ కలిసి రాలేదుగా, అందుకే బోర్డర్ గవాస్కర్ అని పేరు పెట్టి ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు. అందుకే ఫస్ట్ దీన్ని గెలిచినాం మనం. సెకండ్ ఏమో పంతులు గారు మంత్రం వేసి దిష్టి చుక్క కింద వదిలేశారు అనమాట. తెలుసుకోవేందా నువ్వు? వీళ్ళ మాటలు అలన్ బోర్డర్ అంటే ఆత్మహత్య చేసుకుంటాడు.